అయ్యా కోపన మంత్రి కాం నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇక మీ కథలు మొదలు పెట్టుండ్రి. రాజకీయ దురుద్దేశంతో ఏ విధంగా ముందుకు పోతుంటే ఏదో విధంగా వాళ్ళకి ఏమీ దొరుకుతలేదు, ఏదో అబద్ధాలు చెప్పనా ప్రజలు తీసుకుపోదామని చెప్తే మరొకటి లేదు. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. వాళ్ళు చెప్పిన విషయాల్లో చాలా కరాఖండిగా చెప్తున్నా. వాళ్ళు 90 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి మొదలు పెట్టింది ఈ విషయం, మేము 90 టీఎంసీకే ముందుకు తీసుకుపోతున్నాము. కాంగ్రెస్ సర్కారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకు పెట్టింది. కావాలనే షై సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును చందన చేయాలని చూస్తుందని చెప్పుడు కాదు. కారు పార్టీ తెచ్చిన జీవో ప్రకారమే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీలతోనే ముంగడికి తీసుకుపోతున్నామని అనుకొచ్చుడు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, మరి మీ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు కావాలనే వాళ్ళ గురువు గారైన ఏపీ సీఎం చంద్రాల సారుకు కృష్ణా నీళ్లను మొత్తం తీసుకుపోయి అప్పజెప్పేటట్టు చూస్తున్నాడు. కావాలనే పాలమూరును పక్కకు పెడుతుండని కారు పార్టీ లీడర్లు కాకుల లెక్క కయరాకేయరా ముత్తుకుంటున్నారు. మీ తాన ఆధారాలు బరబ్బరుంటే అవే తీసుకుపోయి అసెంబ్లీలో రూబడిస్తే అప్పుడు ఎవలది తప్పు ఎవలది ఒప్పు అన్ని ముచ్చట్లు తెలుస్తాయి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.